రైట్. హైదరాబాద్ కోటి డిఎంఈ కార్యాలయం గేటు ముందు ఆశా వర్కర్లు సిఐటియు నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. కార్యాలయం గేటు ముందు రోడ్డుపై బైఠాయించి వారి డిమాండ్లపై పోరాటం చేస్తున్నారు. ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని 15 రోజుల పాటు సమ్మె హామీలు, కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేపట్టారు. మా సమస్యలు పరిష్కరిస్తామని, లేకుంటే సమ్మె మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. జీతం అనేది అసలే లేదు. కనీస వేతనం కావాలి మాకు. ఎందుకంటే మాకు వేధింపులు ఎక్కువ ఉన్నవి ప్రభుత్వం నుండి. కానీ పారితోషికాలే ఇస్తున్నారు, చేసిన దానికే ఇస్తున్నారు, అనవసరంగా చేపించుకుంటున్నారు. కాబట్టి మాకు గవర్నమెంట్ మాకు ఇంతకు ముందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ డిపార్ట్మెంట్ ఈ హెల్త్ నుండి తీసుకున్నారు కాబట్టి జాబు వాళ్ళే మాకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. గత 19 సంవత్సరాల నుంచి మేము ఆశా వర్కర్ గా పనిచేస్తున్నాము. మరి ఇప్పుడు 19 సంవత్సరాల నుంచి ఈ రోడ్లపైకి అచ్చుడే ఉంది, పోవుడే ఉంది. గత తెలంగాణ ఉన్నప్పుడు చూద్దాం మా అట్లనే హామీలు ఉన్నాయి, 26 హామీలలో ఒక్కటి చూద్దాం అమలు కాలేదు. మరి ఇప్పుడు మేము రోడ్లపైకి వచ్చి ఈ ప్రభుత్వం వచ్చింది మాకేదో ఇస్తుందో అనుకుంటే ఇంకా మమ్మల్ని నంగినాశ లెక్క అడుక్కుది ఒక్కడే ఉంది, కానీ ఏం చేస్తులేదు. అయ్యా మరి మేము కరోనా టైంలో ఎవరు చేసిరు? కరోనా టైంలో అమ్మ వచ్చిందా, నాన్న వచ్చిందా, తల్లికి బిడ్డ కాలే, బిడ్డకి తల్లి కాలే. మరి ఆశా వర్కర్లే ఉన్నాము. మరి ఈ రోజు ఆశా వర్కర్లు ఎందుకు కనపడతలేము? మరి మేము ఎందుకు చేయాలి ఈ ప్రభుత్వానికి? మేమేం పాపం చేసినాము? మేమంటే మాకు ఆశాలంటే ఎందుకు చిన్న చూపు చూసుడు? రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, రేవంత్ రెడ్డి గారిని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మీరు ప్రజాపాలన అంటూ ఉన్నారు, మరి ఆశా వర్కర్లు తమ సమస్యలు పరిష్కరించకపోవడం వల్ల ఈరోజు హైదరాబాద్ వస్తుంటే ఎక్కడికక్కడ అక్రమంగా ఆశా వర్కర్లని అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడికి వచ్చినా కూడా పోలీసుల చేత నిర్బంధాన్ని వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది మీకు తగని చెప్పి తెలియజేస్తూ ఇప్పటికైనా ఆశా వర్కర్లకు సంబంధించినటువంటి ఫిక్స్డ్ వేతనం అమలు చేయాలి. అదేవిధంగా ఆశా వర్కర్లకు ప్రమాద బీమా, పిఎఫ్, ఈఎస్ఐ సదుపాయం కల్పించాలి.